హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ ఆల్. సో ఇవాళ మీ ముందుకు ఒక మంచి సినిమా కొత్త మూవీని అయితే రివ్యూగా తీసుకుని వచ్చాను మీ ముందుకు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఈ సినిమా మార్చి 14న రిలీజ్ అయింది. మన రామ్ జగదీష్ గారు డైరెక్షన్ చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ని అయితే సాధించింది. నాన్నగారు ప్రొడ్యూసర్ చేశారు. సో చాలా బాగుంది సినిమా అయితే. సినిమాలోకి వెళ్తే మన ప్రియదర్శి గారు లాయర్ క్యారెక్టర్లో చించి పడేశారు అంతే. తర్వాత మన మంగపతి గారు, శివాజీ గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు సినిమాలో. హైలైట్ అసలు ఆయన చూసే ఒక్కొక్క సీన్ మైండ్ పోతుంది థియేటర్లో మాత్రం. చాలా బాగుంది ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ మొత్తం అన్నీ. ఈ సినిమా మొత్తం ఒక కోర్ట్ రూమ్లో నడుస్తూ ఉంటుంది. అంటే మొత్తం కాదు, మధ్యలో మనకి ఒక గంట సేపు అలాగా లవ్ స్టోరీ కూడా పెట్టారు సినిమాలో. దానివల్ల సినిమా ఇంకా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది సినిమా. కథ విషయానికి వస్తే అసలు కథ ఏంటి అంటే నేను మొత్తం చెప్పను. సో ఫస్ట్ ఇంట్రడక్షన్గా చెప్తే మాత్రం ఒక 19 సంవత్సరాల అబ్బాయి ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ప్రేమించడం, దీనివల్ల ఆ అబ్బాయి పోక్సో చట్టంలో ఇరుక్కోవడం. సో ఎలా బయటపడ్డాడు, మన లాయర్ ప్రియదర్శి గారు ఎలా వాదించారు కోర్టులో అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. నాన్నగారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఓపెన్ ఛాలెంజ్ అయితే చేశారు. అదేంటంటే ఈ సినిమా కోర్ట్ మీ ఇమాజినేషన్కి ఎక్స్పెక్ట్ చేయకపోతే ఇంకో 2 సంవత్సరాల్లో రిలీజ్ అయ్యి నా హిట్ 3 ఎవరు చూడొద్దని చెప్పేశారు. కానీ దీనివల్ల ఎటువంటి ఇది లేదు, హ్యాపీగా హిట్ 3 అయితే చూడొచ్చు. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది కోర్ట్ సినిమా. ఇంకా ఈ సినిమాలో మంగపతి గారు హైలైట్. ఆయన నటనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని చేసిన చాలా బాగా చేశారు సినిమా. గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ఆయన చూసేటప్పుడు మాత్రం థియేటర్లో. ఇంకా డైలాగుల విషయానికి వస్తే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఒక చిన్న సీన్ దగ్గర మంగపతి గారు అంటారు అనమాట శివాజీ గారు, ఏంటి మాయా అప్పుడే చుట్టాలు అయిపోయారా, కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు పేరంటానికి వచ్చినట్టు అని చెప్పి చిన్న డైలాగ్ ఉంటుంది. అది మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి సీన్స్. ఇది చాలా బాగుంటుంది సినిమా. అసలు ఎక్కడ బోర్ కట్టదు, ఎక్కడ ల్యాగ్ అనిపించదు. చాలా బాగుంది. మన బీజిఎం కూడా బాగుంటుంది సినిమాలో. బీజిఎం ప్రకారంగా ప్రేమలో సాంగ్ బాగా తీశారు. ఇంకా ప్రియదర్శి గారు కానీ, శివాజీ గారు కానీ, సాయి కుమార్ గారు, ఇంకా ఉన్నారు, వాళ్ళ పేర్లు సరిగ్గా గుర్తు రావట్లేదు సమయానికి. సో అందరూ సినిమాలు చాలా బాగా చేశారు యాక్టింగ్ ప్రకారంగా. ఎమోషన్ అయితే చాలా బాగుంది. లాస్ట్ 15 minutes ఇంకా మామూలు ఎమోషన్ కాదు, చాలా బాగుంది. లాస్ట్ 15 minutes మాత్రం ఏడుపు వచ్చినట్టు అయిపోద్ది అనమాట సినిమాలో, అంత బాగుంది. ఇంకా ఇది లవ్ స్టోరీ, పిల్లలు చూడకూడదు అది ఇది అని ఏం కాదు. అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు, యూత్ పిల్లలు అందరూ చూడాల్సిన సినిమా ఇది, మిస్ అవ్వకండి. ఇంకా కొత్తగా చేసింది ఆ అమ్మ హీరోయిన్ శ్రీదేవి హీరోయిన్ క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. హ్యాట్స్ ఆఫ్. ఇంకా అందరూ తనన్నే కాదు, రోషన్ గారివ్వండి, శ్రీదేవి, సాయి కుమార్ గారు, మన ప్రియదర్శి గారు కావచ్చు, మన శివాజీ గారు కావచ్చు, చాలా బాగా చేశారు యాక్టింగ్. సినిమాలో ఎవరెవరైతే చేశారో మొత్తం అందరూ ఫ్రెండ్స్, రోషన్ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేశారు. సో నేను నా ప్రకారంగా రివ్యూ ఇవ్వాలంటే మాత్రం 5కి 5 ఇస్తాను, 10కి 10. అంత బాగుంది సినిమా అయితే మాత్రం. అందరు చూడాల్సిన సినిమా, మిస్ అవ్వకండి. సో అది ఫ్రెండ్స్. ఇంకా సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ సినిమా విషయానికి వచ్చినట్టయితే చాలా బాగుంది సినిమా. అందరూ చూడండి. మంచి సినిమా, ఒక
మంచి సినిమాని చూశాను అన్న ఫీల్తోనే మీరు థియేటర్లో నుండి బయటకైతే వస్తారు. ఇది నిజం, అంత బాగుంది సినిమా. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకే ఫస్ట్ రీచ్ అవుతుంది. తొందరగా రీచ్ అవ్వడానికి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో ఇదన్నమాట సంగతి. ఇంకో వీడియోతో, ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. బాయ్.